ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రేరేపణతో నా జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మీతో పంచుకుందామని ఆశపడుతున్నాను. ఈ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున 12 గంటలకి నేను ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. 3 సంఖ్య చూపిస్తూ ముగ్గురికి నువ్వు సువార్త ప్రకటించాలి అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు గతించిపోయాక 2వ రోజు నుంచి 9వ రోజు వరకు నేను ప్రార్థించడం జరిగింది. దేవా, నువ్వు నాకు ఇలా చూపించావు, ముగ్గురికి సువార్త ప్రకటించమని చూపించావు. ఆ ముగ్గురు ఎవరో నువ్వే సిద్ధపరచు అని నేను ప్రార్థించడం మొదలు పెట్టాను. 9వ రోజు గతించిపోయిన తర్వాత 10వ రోజున నేను సువార్త ప్రకటిద్దామని ఒక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే, నేను సువార్త ప్రకటిద్దామని వెళ్ళిన ప్రాంతంలో అక్కడ ముగ్గురు కూర్చొని ఉన్నారు. ఆ స్థలంలో ఒకరు మొదటన, ఒకరు మధ్యలో, ఒకరు చివరన కూర్చొని ఉన్నారు. నాకు ఆ స్థలంలో ముగ్గురు కనిపించేసేసరికి నేను ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మొదటిగా ఉన్న ఒక వ్యక్తి, మధ్యలో ఉన్న ఒక వ్యక్తికి సువార్త ప్రకటించడం జరిగింది. కానీ 3వ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూర్చొని నిద్రపోతూ ఉన్నాడు. నేను ఎంత లేపినా కూడా లెగలేదు. సరే, ఈయన కాదేమో ప్రభు సిద్ధపరిచింది అని నేను అనుకొని నా మనసులో వేరే దగ్గరికి వెళ్దామని చెప్పేసి అదే ప్రాంతంలో రోడ్ అవతలకి నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి అక్కడంతా నేను వెతుకుతూ ఉన్నాను, అక్కడంతా నడుస్తూ ఉన్నాను. కానీ నాకు అక్కడ ఎవ్వరు కూడా కనిపించలేదు. నాకు అక్కడ ఎవ్వరు కనిపించకపోయేసరికి నేను మళ్ళీ అలాగే మెట్లు ఎక్కుతూ పైకి వస్తున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. దేవుడు నాతో ఏం మాట్లాడాడు అంటే, నువ్వు ఆల్రెడీ నాకు ప్రార్థన చేశావు సిద్ధపరచమని. నువ్వు 8 రోజులు నాకు ప్రార్థన చేసినప్పుడు నేను నీకు ఆల్రెడీ సిద్ధపరిచి పెట్టాను. నీ కోసం సిద్ధపరిచి నేను నీ ముందే ఏర్పరిచినప్పుడు నువ్వు సందేహపడి వేరే చోటుకు వెళ్ళి నువ్వు అక్కడ పాకులాడుతూ ఉన్నావు, అక్కడ వెతుకుతా ఉన్నావు, శ్రమిస్తా ఉన్నావు. నేను కూడా తర్వాత ఆలోచించడం జరిగింది. అవును కదా, నేను దేవుడికి ప్రార్థించాను కదా సిద్ధపరచమని, ఎందుకు సందేహపడుతున్నానని నేనే ఆలోచించడం జరిగింది. మళ్ళీ నేను వచ్చిన స్థలం నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి నిద్రపోతున్న ఆయనని మళ్ళీ లేపడం జరిగింది. ఈసారి ఆయన లేచారు. లేచాక సువార్త ప్రకటించడం మొదలు పెట్టాను. ఆయన చక్కగా విన్నారు. దీని ద్వారా మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఆయన మన కోసం మనకు కావాల్సినవి మన ముందే సిద్ధపరిచి పెట్టాడు. అదే పందెంలో మనం విశ్వాసముతో ముందుకు సాగాలి. కానీ దేవుడు స్థిరపరిచింది, దేవుడు సిద్ధపరిచింది, దేవుడు ప్రణాళికలు నీ జీవితంలో జరగకుండా అపవాది డైవర్ట్ చేస్తూ ఉంటాడు. దేవుడు నీలో ఒక ఆలోచన పెట్టినప్పుడు, నీతో ఒక వాగ్దానం చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ అపవాది సందేహాలు తెప్పిస్తూ ఉంటాడు నీకు. కానీ నువ్వు ఆ సందేహాలన్నీ పక్కన పెట్టి విశ్వాసముతో నువ్వు ముందుకు సాగితే నువ్వు ఖచ్చితంగా విజయాన్ని చూస్తావు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే వాక్యముతో నిండి ఉండి పరిశుద్ధాత్మునికి లోబడి విశ్వాసముతో నడుచుకుంటూ నీ పందెంలో నువ్వు ముందుకు సాగుతావో అపవాది ఏ విధంగా కూడా నిన్ను ఏం చేయలేడు, నిన్ను డైవర్ట్ చేయలేడు దేవుని ప్రణాళిక నుంచి, దేవుని చిత్తం నుంచి. ఆయన మన ముందు పెట్టిన పందెంలో మనం విశ్వాసముతో, నిరీక్షణతో ముందుకు సాగుదాము. గాడ్ బ్లెస్ యూ.